శ్రీమాత్రే నమ. శ్రీగురుభ్యో నమ. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ. ఆర్టీవీ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. జూలై నెల ద్వాదశ రాశుల ఫలితాలు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉత్కంఠ. ఈ నెలలో నా రాశిఫలం ఎలా ఉంది, ఏం జరగబోతోంది, దానికి ఎలాంటి పరిహారం చేయాలి అనేటువంటి ఒక కుతూహలంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకుంటూ ఉంటారు. మీ అందరి కోసం జూలై మాసంలో ద్వాదశ రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి జూలై నెలలో మునుపెన్నడూ ఎరుగునటువంటి అత్యున్నతమైనటువంటి రోజులుగా చెప్పవచ్చును. సంకల్ప సిద్ధి. మనం ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా ముడిపడకుండా ముందుకు వెళ్ళనటువంటి పనులన్నీ కూడాను సజావుగా చక్కగా ముందుకు సాగి కార్యంలో దిగ్విజయంగా పూర్తి చేసుకొని రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం, వివాహాది శుభకార్యాలు చేసేటువంటి అవకాశం చక్కగా కనబడుతుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కొంచెం నియంత్రించుకుంటే బాగుంటుంది. ఆదాయం బాగుంటుంది, ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఆ ఖర్చులను నియంత్రించుకుంటే కొంతమేరకు ధనాన్ని భద్రపరుచుకునేటువంటి అవకాశం, దాచుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అలాగే వివాహం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా మంచి సఫలీకృతమవుతాయి, మంచి సంబంధాలు వస్తాయి. అలాగే అంటే ఎక్కువ రోజుల నుంచి సంబంధాలు చూస్తున్నాం, కుదరటం లేదు, మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ అనుకునేటువంటి వారికి, మేషరాశి వారికి జూలై మాసంలో తప్పనిసరిగా వివాహ అంటే నిర్ణయం జరగడం అనేది తప్పనిసరిగా జూలై మాసంలో జరుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులు భవిష్యత్తు కాలానికి కావలసినటువంటి ధాన్యం ముందుగా కొనుగోలు చేసి వాటిని భద్రపరుచుకుంటే భవిష్యత్ కాలంలో తప్పనిసరిగా విశేషమైనటువంటి ధనయోగం, వ్యాపార లాభం, ఆర్థిక అభివృద్ధి కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. చిన్న చిన్న షాపుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడాను జూలై మాసంలో మేషరాశి వారికి విశేషమైనటువంటి ఆర్థిక లావాదేవీలు, లాభాలు కలిగేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉంది. ఇప్పుడు తక్కువ ఖర్చుతో కొంత సామాగ్రి కొని దాచిపెట్టుకొని రానున్న కాలంలో అవి అమ్ముడుపోయేలా చూసుకుంటే తప్పనిసరిగా అంటే ఈ మాసంలో పెట్టుబడులు ఏవైతే పెడుతూ ఉంటారో వాటి వల్ల భవిష్యత్తులో మంచిగా లాభం వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారికి కూడా ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఎన్నో రోజుల నుంచి వీసాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ముందుకు వెళ్ళటం లేదు అనుకునేటువంటి వారికి కూడా ఈ జూలై మాసంలో తప్పనిసరిగా విదేశీ ప్రయాణానికి కావలసినటువంటి అన్ని వాతావరణం అంతా కూడాను సానుకూలంగా ఉంటూ మీరు అనుకునేటువంటి పనులు ముందుకు సజావుగా సాగేటువంటి అవకాశం బాగా కనపడుతుంది. ఇక ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడాను ఉన్నతమైనటువంటి స్థానం అంటే ప్రమోషన్స్ రావటం, మీ ఉన్నత అధికారులు, మీ పైన ఉండేటువంటి అధికారుల మన్ననలు పొందడం, అంతేకాకుండా సన్నగా పొడవుగా కోలమొహంతో తెల్లగా ఉండేటువంటి వ్యక్తుల సహాయ సహకారాలతో మీ యొక్క ఉద్యోగ విషయంలో, ప్రమోషన్ విషయంలో మంచిగా లాభాలు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఎవరితో శత్రుత్వం పెట్టుకోకుండా మంచిగా మితంగా నవ్వుతూ మాట్లాడటం వల్ల మీ ఉద్యోగ విషయంలో మంచి మార్పులు కలుగుతాయి. అలాగే నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ లాభాలు చేకూర్చేటువంటి మాసంగా ఈ జూలై మాసం మేషరాశి వారికి చెప్పుకోదగినటువంటి విషయం. ఇక ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకైతే వారికి కూడా అనుకూలమైనటువంటి బదిలీలు, ఎక్కడికైతే మాకు ఫలానా ప్రదేశంలోకి ట్రాన్స్ఫర్ కావాలి అనుకునేటువంటి వారికి కూడాను వారు సంకల్పం చేసినటువంటి స్థానాలకి తొందరగా ప్రమోషన్స్ ద్వారా ట్రాన్స్ఫర్స్ జరగడానికి కూడా మంచి సానుకూలంగా ఉండేటువంటి మాసం. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారి విషయానికి వస్తే వారికి కూడాను ఎప్పటి నుంచో అమ్ముడుపోకుండా ఉన్నటువంటి స్థలాలు కావచ్చు, అంతకుముందు మోసపోయాం ఈ విషయాల్లో కాబట్టి ఇప్పుడైనా జాగ్రత్తగా ఉందాం అనేటువంటి, అంతకుముందు అంటే ఏవైతే నష్టాన్ని తెచ్చినాయో అలాంటి పరిస్థితులే, అలాంటి స్థలాల వల్లనే మీకు తప్పనిసరిగా లాభాలు చేకూర్చేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది.
రాజకీయ నాయకులకు కూడా ఉన్నతమైనటువంటి పదవీ యోగం కలిగేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది. మీకంటే ఉన్నత అధికారులు మంచి ఆదరణ లభిస్తుంది వారి దగ్గర నుంచి కూడాను. అలాగే మీరు అనుకునేటువంటి స్థాయిలో ఉన్నతమైనటువంటి అధికారాన్ని చేజిక్కించుకునేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉన్నది. కాబట్టి అందరూ కూడాను మేషరాశి వారికి చాలా శుభమైనటువంటి మాసంగా ఈ జూలై మాసం చెప్పుకోవచ్చు. ఈ జూలై మాసంలో విద్యార్థులకు కూడా చాలా సానుకూలంగా ఉండేటువంటి అవకాశం. అంటే ఏవైతే పరీక్షలు రాశారో వాటి రిజల్ట్స్ కూడాను మీకు సానుకూలంగా వస్తాయి. లేదు ఇప్పుడు ఏదైనా కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నాం ఉద్యోగాలకి, లేదంటే వేరే ఉన్నత విద్యల కోసం ఏదైనా పరీక్షలు రాస్తున్నామంటే అవి కూడా సానుకూలంగా మంచి మార్కులు తెచ్చిపెట్టేటువంటి విధంగానే ఉంటాయి. మేషరాశి వారు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ప్రతి మంగళవారం కూడా స్వామివారికి అభిషేకం చేసి దాంట్లో పంచామృతాలు అభిషేకం చేస్తాం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, వీటిల్లో విశేషంగా శర్కర అంటే పంచదార ఎక్కువగా ఉండేట్టుగా స్వామివారికి అభిషేకం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం వల్ల వచ్చేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా తొలగిపోయి సానుకూలంగా ఉండేటువంటి మాసంగా ఈ జూలై మాసం మారబోతుంది. అందరూ కూడాను ప్రశాంతంగా ఆలోచించి ముందుకు అడుగు వేయండి, అన్ని శుభ ఫలితాలు పొందుతాయని చెప్పవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.